ఇక 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి రామకృష్ణారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11,988 మందికి హాల్ టికెట్స్ పంపిణీ జరిగిందన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మాల్ ప్రాక్టీస్కు తావు లేకుండా పటిష్టమైన భద్రత నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరంతో పాటు తాగునీరు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 72 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని, అదేవిధంగా 72 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, 653 మంది ఇన్విజిలేటర్స్ని ఈ పరీక్ష నిర్వహణకై నియమించడం అయితే జరిగింది. పరీక్షల్ని చూచికాపి తావు లేకుండా 8 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 72 సెంటర్స్లో కూడా ప్రతి సెంటర్కి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించడం అయితే జరిగింది. ఈ పరీక్షలు ఉదయం 9:30కు ప్రారంభమై 12:30 వరకు జరుగుతాయి. విద్యార్థుల్ని 8:50 పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా 10 గంటలు దాటిన తర్వాత ఏ విద్యార్థిని కూడా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించడం అయితే జరగదు. అలాగే అదేవిధంగా ఈ పరీక్షలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరగడానికి అన్ని చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా ఏర్పాట్లు అయితే జరిగాయి. ఈ పరీక్షలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా ఇదే డేట్లో మార్చి 16వ తారీఖున ప్రారంభమై మార్చి 28వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ ఓపెన్ స్కూల్స్కి 15 సెంటర్స్ని ఏర్పడడం అయితే జరిగింది. 15 సెంటర్స్. అదేవిధంగా ఈ పరీక్షలు కూడా అదే టైమింగ్స్లో జరుగుతాయి. మరి మొత్తం 4,187 మంది విద్యార్థులు ఓపెన్ 10th పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ విషయమే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలని పాటించి, అదేవిధంగా కమిషనర్ ఆదేశాల మేరకు ఈ పరీక్షల్ని ఎక్కడ ఎటువంటి విద్యార్థులకి అసౌకర్యం కలగకుండా అన్ని సెంటర్లని ముందే తనిఖీ చేయడం జరిగింది. సెంటర్స్లో కూడా ఫర్నిచరు, త్రాగునీటి సదుపాయము ఇవన్నిటి కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. పరీక్షలు విద్యార్థులు